నమస్తే, నేను సహస్ర. సో ప్రస్తుతం నేను ప్రజావాణి దగ్గర ఉన్నాను. సో అందులో భాగంగా ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. ఈసారి మాత్రం చాలా మంది మహిళలు రావడం అయితే జరిగింది. ఏఎన్ఎం నుంచి, నర్సింగ్ స్టాఫ్ నుంచి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వస్తున్నారు. మరి వాళ్ళ సమస్యలు ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి. జనగాం నుండి వచ్చాను. మేము స్టాఫ్ నర్సెస్ అండి. ఈ మధ్యనే మా నేమ్ చేంజ్ అయింది, నర్సింగ్ ఆఫీసర్స్. మేము వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్నాము. మేము జాయిన్ అయింది ఆర్డీలో. మమ్మల్ని అబ్జర్ప్షన్ చేశారు. టీవీవీపీలోకి మేము అబ్జర్ప్షన్ అయ్యాము 2007లో. అప్పటి నుండి మమ్మల్ని టీవీవీపీ కింద అబ్జర్ప్షన్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ కింద ట్రీట్ చేయట్లేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మన గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు అన్నీ పాస్ అవుతున్నాయి, కానీ మా టీవీవీపీ వాళ్ళకి ట్రెజరీ సాలరీస్ లేవు, మాకు హెల్త్ కార్డ్స్ లేవు. ఏదొచ్చినా కూడా, ఏ బిల్లులైనా కూడా మాకు ట్రెజరీ ద్వారా కాకుండా బడ్జెట్ ద్వారా ఇస్తున్నారు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తింపు కావాలి అంటే 317 జీవో అమలు కావాలి. 317 జీవో కోసం కొన్ని సంవత్సరాల నుండి మా టీవీవీపీ పెద్దలందరూ కృషి చేసి మొన్న రీసెంట్గా తీసుకొచ్చారు. దానిని సవరించాలని ఒక 200 మెంబర్స్ 2 years సర్వీస్ కంప్లీట్ అయిన వాళ్ళు, జస్ట్ 2 years సర్వీస్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ వచ్చేసి హెల్త్ మినిస్టర్ గారికి విన్నవించుకోవడం ఉంటే తను హోల్డ్లో పెట్టారు, సార్ గారు హోల్డ్లో పెట్టారు. హెల్త్ మినిస్టర్ గారికి నమస్కారములు. సార్, మేము 1600 మెంబర్స్ని ఉన్నాము, టీవీవీపీలో నర్సింగ్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నాము. మా విన్నపాన్ని కూడా దయతో ఆలకించండి. మేము సార్ 25 సంవత్సరాలు కంప్లీట్గా వర్క్ అయిపోయింది సార్. 25 సంవత్సరాల నుండి ఏ పోస్టులో అయితే జాయిన్ అయ్యామో అదే పోస్టులో మేము చేస్తున్నాం. స్టాఫ్ నర్స్గా జాయిన్ అయితే స్టాఫ్ నర్స్గానే మార్చిలో రిటైర్మెంట్కి ఉన్నారు సార్. ఎంతో మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. బీపీలు, షుగర్లతోని నైట్ డ్యూటీలని ఏ టైం అంటే ఆ టైం మమ్మల్ని పిలుస్తుంటే వెళ్ళి డ్యూటీస్ చేస్తున్నాము. ఈ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ప్రెషర్ మేము పొందలేము, ఇంత ప్రెషర్ని మేము అనుభవించలేము. మాకు ప్రమోషన్స్ ఇవ్వాలి సార్. సార్, ఏ క్యాడర్లైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి 2 సంవత్సరాల నుండే ప్రమోషన్స్ ఎలిజిబిలిటీ అంటున్నారు. మాకు 26 సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా ఇంతవరకు ప్రమోషన్స్ లేదు. మాకు ప్రమోషన్స్ కావాలని మేము విన్నవించుకుంటున్నాం. దయతో ఈ గవర్నమెంట్ మాకు మేలు చేస్తుందని, మాకు ఈ ప్రమోషన్స్ ఇప్పిస్తున్నారని ఆశిస్తున్నాం సార్. ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటారండి మొత్తం? మేము 45 మంది ఉన్నామండి. 45 కన్నా ఎక్కువ, 120 మెంబర్స్ ఉన్నామండి. 99 బ్యాచ్, 120 మెంబర్స్ ఉంటారు. మీరందరూ 99 బ్యాచ్ లో అపాయింట్ అయ్యారు. మేము 99 బ్యాచ్ అండి అందరము. మేమైతే ఇంకా మా సమస్య ఏంటి అని అంటే, ఇప్పుడు మేము కొన్ని టీవీవీపీ హాస్పిటల్స్ ని జనరల్ హాస్పిటల్ గా మార్చారండి. మమ్మల్ని తీసేసి మమ్మల్ని టీవీవీపీ హాస్పిటల్లో డిప్యూటేషన్ కింద ఇస్తున్నారండి. 2 months ఎంతో చాలా 50 కిలోమీటర్స్ దూరము, 2 months ఒక చోటికి, మళ్ళీ 2 months ఒక చోటికి. ఈ ఏజ్ లో మేము చేసుకుంటా డిప్యూటేషన్ కి వెళ్ళడము అనేది అంత దూరం చాలా ప్రాబ్లం అవుతుందండి. గవర్నమెంట్ ఆర్డర్ ని ఫాలో అవుతున్నాము, మేము చేస్తాము. కానీ మా సమస్యలను కూడా గుర్తించి మాకు అతి తొందరలో గవర్నమెంట్ ఎలక్షన్ కూడా రాకముందు మాకు ప్రమోషన్లు ఇవ్వగలరని మేము ప్రార్థిస్తున్నాం రేవంత్ రెడ్డి సార్ గారు. సార్ చెప్పండి, మీ పేరు? కనికే. ఎక్కడి నుంచి వస్తున్నారు? పల్లెపాడు. సో ఏంటి మీ సమస్య? మాది ఒకటి ల్యాండ్, అది మల్లన్న సాగర్లో ల్యాండ్ అయిపోయింది. అయితే మళ్ళీ నాకు ఒక ఓపెన్ ప్లాట్ పెట్టుకున్నా. ఓపెన్ ప్లాట్ పెట్టుకొని దాని గురించి మాట్లాడితే అడిషనల్ కలెక్టర్ గారు దయచేసి ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే నేను అలా అన్నీ పొడగొట్టుకొని వచ్చినాం, అయినా వీళ్ళు సహకరించడం లేదు. మీరు ఎట్లనే చేసి నాకు ఈ ప్లాట్ ఇవ్వాలని కోరుతున్నా. అంటే ఇప్పుడు ఈ ప్లాట్ మధ్య అంటే ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా రాకుండా ఆపడానికి? వాళ్ళు ఇదే వాళ్ళది అంతా కుమ్మక్కయ్యారు. పాత లీడర్లు, పాత సర్కారు వీళ్ళంతా కుమ్మక్కాయ. వీళ్ళంతా వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారు. అడిషనల్ కలెక్టరు వీళ్ళంతా విని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతురు. అడిషనల్ కలెక్టర్ కానీ వీళ్ళు కానీ పాతది అది అట్లే ఉన్నది, ఇంకా మాది పోలే. ఇప్పుడు ఎంత మందికి ఇట్లా రాలేదు? చాలా మందికి రాలేదు మేడం. మీరు ఒక్కరే వచ్చారు, ఎందుకు వాళ్ళు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఏం చెప్తాం మేడం, ఒక్కరే వచ్చిరంటే ధైర్యాలు చేస్తలేరు, వాళ్ళు వస్తలేరు. నేను వచ్చిన కాబట్టి అందరి గురించి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా, అందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మెయిన్ గా మీకు ఈ ప్లాట్ అడ్డుకోవడానికి స్థానికుల దగ్గర నుంచి గానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గానీ, అక్కడ నుంచి వాళ్ళ సర్పంచ్ ఇది పాతది ఇంకా పోలేదు మేడం. ఎవరైనా సర్పంచ్
మళ్ళీ ఒక జెడ్పీటీసీ రాములు అనేటనే, గుడ్డెల మల్లి అనేటనే, సిందకింది కనుక ఏంటనే, వీళ్ళంతా లీడర్లు. ఇది మన పాత లీడర్లు, పాత గవర్నమెంట్ లీడర్లు. వీళ్ళంతా కక్ష కట్టి ఇది ప్లాట్ రాకుండా చేస్తున్నారు మేడం. మీ మీ ఒక్కరి గురించేనా లేకపోతే అక్కడ చాలా మంది ఎంతమంది ఉంటారు? ఒక 200-300 మంది ఉంటారు మా ఊళ్ళో. పల్లెపాడు ఊళ్ళో. అంటే వాళ్ళంతా కబ్జా చేసుకున్నారా? వాళ్ళు కబ్జా కాదు మేడం, వాళ్ళకు ఇవ్వద్దు. కబ్జా ఏం లేదు, ఇవ్వద్దు, వాళ్ళకి ఇవ్వద్దు. మీకు కావాలని ఇవ్వకుండా ఆపుతున్నారు. ఆపుతురు, అడ్డుపడుతురు, వాళ్ళు అడ్డుపడుతురు, ఇవ్వద్దు అని మీరు అర్హులేనా అన్నిటికీ? ఇది కాదా మేడం, ఇగో అన్ని సంతకాలు ఉన్నాయి మేడం, అందరి సంతకాలు ఉన్నాయి మేడం, కానీ ఆపుతున్నారు. ఆపుతురు. అప్పుడు మీరంతా ఒక టీం నుంచి వస్తున్నట్టయితే కొద్దిగా ఫలితం ఉండేది కదా, ఒక్కరు ఫైట్ చేస్తే. బెదిరిస్తురు వీళ్ళు, బెదిరించుడు, నీకు రాదు, అక్కడ పోతే రాదు, ఇక్కడ పోతే రాదు, మీరు ఇవన్నీ లైవ్ ఇవ్వద్దు, మీరు ఎక్కడ వెళ్ళదు, ఎక్కడ చెప్పుకోవద్దు, పోతే మేమే పోతాం కలెక్టర్ దగ్గరికి. వాళ్ళనే తోలిచ్చినాం మేడం, వాళ్ళే పోతురు, వాళ్ళకి ఇట్లా చేసుకొస్తురు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు ఎగ్జాక్ట్ గా పల్లెపాడు ఊరు మల్లన్న సాగర్. పొద్దున్న అక్కడ నుంచి వచ్చారు. అక్కడ నుంచి వచ్చినాం మేడం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరేంటి? నా పేరు రామ్మోహన్ మేడం. బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ నెల్లెల మండలం, మాది గొల్లపల్లి గ్రామం. ఏంటి మీ సమస్య ఏంటి? ఆ సమస్య ఏంటంటే మేడం, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 1277 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో అడ్వకేట్ని అరేంజ్ చేసి, అడ్వకేట్ తేరా రజనీకాంత్ రెడ్డి గారిని అరేంజ్ చేసి కేసులు వేయించారు మేడం. ఆ కేసులు ఇప్పుడు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూమి కూడా ఆర్మీ కర్ణను 207 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందని చెప్పి అప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేశారు 2018లో. ఇప్పుడు 2022లో కూడా కొన్ని 1000 ఎకరాలకి కేసులు ఫైల్ చేశాము. అయితే ఈ ఫైల్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వాళ్ళ అనుచరులతోని నా సొంత భూమి, పట్టా భూమిని ఒక 5-6 ఎకరాల వరకు లాక్కున్నాడు మేడం. ఎవరు లాక్కున్నారు? దుర్గం చిన్నయ్య అనుచరులు ఆయన పెట్టి లాక్కున్నారు. ఈ లాక్కున్న విషయం ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఇప్పటికీ 3-4 ఎఫ్ఐఆర్లు చేశారు కబ్జాదారుల మీద. ఆ కబ్జాదారులు చేస్తున్నారు కానీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి సార్, మనం ఇబ్బంది చేస్తున్నారు, మా పొలం భూమి అంతా చదును చేశారు, ఇప్పటికో 10 లక్షల రూపాయలు నష్టపోయినాము, పీడీ యాక్ట్ చేయండి సార్ అని చెప్పి రూరల్ సిఐ, బెల్లంపల్లి రూరల్ సిఐ రాజ్ కుమార్ గౌడ్ గారికి మన 8వ తారీఖు రోజు కంప్లైంట్ పెట్టాం మేడం. ఆయన ఆ కంప్లైంట్ పెట్టడంతో ఆయన ఏమంటారంటే, కబ్జాదారులపై నీ చర్య తీసుకోవడం కుదరదు, నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దని చెప్పి ఆయన బెదిరింపులకు గురి చేశారు. ఏం చేయాలో అర్థం కాక కేసులు వేయించిన రేవంత్ రెడ్డి గారే సాయం చేశారని చెప్పి గత 15 రోజుల నుంచి తిరుగుతున్నారు మేడం. ఇప్పుడు వాళ్ళే కబ్జా చేశారని చెప్పేసి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? అది ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి మేడం. ఎఫ్ఐఆర్ కాపీలు ఒక 3-4 ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పటికి ఒక 3-4 ఎఫ్ఐఆర్ చేస్తే కబ్జాదారులపై 3-4 ఎఫ్ఐఆర్లు అయినప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రాసినా కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదే అర్థం కావట్లేదు మేడం. అక్కడ డబ్బులు తీసుకుంటున్నారా, మరి వాళ్ళ దగ్గర కబ్జాదారుల దగ్గర ఏం చేస్తున్నారో తెలియదు. కానీ నాకైతే న్యాయం ఈ భూమి ఎంత వరకు పోయింది? ఒక 5-6 ఎకరాల దాకా లాక్కొని మన పొలం చేసిన భూమిని 10 లక్షలు ఖర్చు చేసి పొలం చేశాను మేడం. దాన్ని మొత్తం చదువు చేశారు. మీరు ఎప్పుడు అడగలేదు అప్పుడు చదువు చేసే టైంలో? అడిగాను మేడం, కంప్లైంట్ పెట్టాను, కేసు ఫైల్ చేశారు కానీ అంతే, కేసు ఫైల్ చేయడం వరకే. ఇంకా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకోలేదు. ఒక పీడీ యాక్ట్ పెట్టండి సార్, వాళ్ళని పంపించండి అంటే పంపించడం లేదు, ఏం లేదు మేడం. ఆ విషయంలో మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ భూమిలో కేసులు రిటర్న్ తీసుకుంటావా లేకపోతే నీ భూమి కబ్జా చేయాలని చెప్పి దుర్గంచిన బెదిరించే చేసిండు ఆ పని. ఇక అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, ఏం చేయలేమని చెప్పి మన అడ్వకేట్ కూడా చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు మరి ఏమైనా సాయం చేస్తారేమో అని చెప్పి ఇక్కడికి వచ్చాం మేడం. ఇక సీఎం గారేమో ఇప్పుడు ఆయన సీఎం అయిండు, మా అడ్వకేట్ ఏమో ఏజ్ అయిండు మేడం. అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ అయిండు. ఆయన పట్టించుకుంటలేదు, ఈయన పట్టించుకుంటలేదు. నా పరిస్థితి, మా భూమి పోయి, మా సొంత భూమి పోయి మేము కష్టాలు పడి అప్పుల పాలై మా కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది మేడం. మీ పేరు చెప్పండి. మా పేరు మా నారాయణపేట డిస్టిక్ కోసిగి మండల్ సార్ నియోజకవర్గమే. గత 10 సంవత్సరాల నుంచి మా అన్నదమ్ముడు. మీకేమైంది? మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లము భూమి పట్టయింది, మా డాడీ మొత్తం చేసిండు, రోడ్డుకున్నది, మా తమ్ముళ్ళు కబ్జా పెట్టుకొని నాకు దూరం తెచ్చి నన్ను వ్యవసాయం చేస్తాను, నాకు రోడ్డుకు ఇవ్వకుండా లోపలికి ఇచ్చి గుట్టల సైడ్ ఇచ్చి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మేడం. వ్యవసాయం చేస్తుంటే నా భూమిలో బోరు పడ్డది, నేను మొత్తం సాగు చేసుకున్నా, ఆ పొలం మాకు కావాలని 10 సంవత్సరాల నుంచి మా తమ్ముళ్ళు వేధిస్తున్నారు. మీరిద్దరేనా అన్నదమ్ములు? ముగ్గురం. మేము ముగ్గురం. ఏమంటే మా డాడీని తిడతా కదా, డాడీని అడ్డం పెట్టుకొని, మా డాడీ డాడీ ఇట్లా చేస్తున్నాం అంటే మా నాన్న అడ్డం పెట్టుకొని తిట్టిండ్రు, కాలు కొట్టిండ్రు, హైదరాబాద్కి వెళ్ళి గుండాలను కొట్టిండ్రు. ఆ పేపర్స్ కూడా ఉన్నాయి మేడం. ఎవరు కొట్టిర్రు? మా తమ్ముళ్ళే.
మీ తమ్ముళ్ళు ఎవరిని కొట్టిరు? మీ నాన్నగారినా? మా నాన్నగారిని ఇన్ని రోజులు నన్ను కొట్టినారు, ఇప్పుడు మా నాన్న కొడుతారు సార్. ఇప్పుడు మీరు పెద్దవారి ఇంటికి పెద్దవాళ్ళం మీరు ఇద్దరు తమ్ముళ్ళు నిన్ను మీ నాన్నగారిని హింసిస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు భూమి కోసం. భూమి కోసం. పట్టలైనా ఆల్రెడీ పంచుకున్నాము. ఎంత భూమి ఉంది మీది? మాకు 15 ఎకరాలు ఉంటుంది మేడం. 15 ఎకరాలు ముగ్గురు పంచుకుంటే ఆ మనిషికి 5 ఎకరాలు వస్తుంది, అయిపోతుంది కదా. మరి గొడవ ఎందుకు? నాయన కూడా 4 ఎకరాలు ఇచ్చినాము. మా తమ్ముళ్ళు ఏంటంటే నా దగ్గర మంచిగా పడుతుంది, అది వాటర్ పడేందుకు రాత్రికి వచ్చి నన్ను హింసించడం కానీ, మోటార్ పడటం కానీ, కరెంటు చెట్టు పెట్టడం కానీ. ఎస్ఐకి చెప్పిన ఈ 6 మంది ఎస్ఐలు మారిపోయిన కోసిలా పట్టించుకోలేదు మేడం. ఇంతకు ముందు కూడా గతంలో ఇట్లా కూరగాయలు అమ్ముతుంటే కూడా పేపర్కి వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర హింసిస్తున్నారు. మా ఊర్లో ఎవరన్నా చెప్పనికి వస్తే వాళ్ళ మీదకి గొడవ చేయడానికి వస్తారు. మీ తమ్ముళ్ళు రౌడీలా వ్యవసాయం చేసేటోళ్ళ? మామూలుగా వాళ్ళకు ఫైనాన్స్లు ఉన్నాయి, మామూలుగా ఇట్లా వాడు సాఫ్ట్వేర్ ఏమో చేస్తాడు మేడం. వ్యవసాయం చేయరు. నేను వ్యవసాయం చేస్తా. మీరు ఒక్కరు వ్యవసాయం చేస్తారు, వాళ్ళిద్దరు వేరే జాబ్లు. మరి ఎందుకు వాళ్ళకి పొలం ఎందుకు? మరి అర్థం కాదు మేడం, నా రాత్రి చంపేయడానికి చూస్తున్నారు. అది ఏమంటే భూమి తీసుకోమను కానీ మీ తమ్ముళ్ళ పేర్లు ఏంటి చెప్పండి? రాములు, నరేష్. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళిద్దరు వాళ్ళు విలేజ్ లో ఉంటారు. మా తమ్ముడు వేరే విలేజ్ ఉంటాడు, ఇంకోటి హైదరాబాద్ ఉంది. చిన్న తమ్ముడు హైదరాబాద్ ఉండే, ఇప్పుడు అక్కడ వచ్చిండు. రమేష్ హైదరాబాద్ లో ఉంటాడు. లేదు, నరేష్ హైదరాబాద్ ఉంటాడు. నరేష్. ఇంకొక ఆయన పేరు ఏం పేరు అన్నారు? రమేష్ విలేజ్ లో ఉంటాడు, అక్కడనే. మీ విలేజ్ లోనే? మా విలేజ్ పక్క విలేజ్ లో ఇల్లరికం మేడం. అట్లా ఆ ఇల్లరికం భూమి తీసుకున్నాడు, నా భూమి కూడా తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఇల్లరికం పోయి ఆ భూమి కూడా తీసుకుంటాడు మేడం. అవును మేడం, శివ ఈ కోసి మండలం మీడియాకు చెప్పదలుచుకున్నది ఒకటి. వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చి కోసి మీడియా వాళ్ళకి వచ్చి 10 సార్లు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా కోసి మీడియా వాళ్ళు పట్టించుకోలేదు. సార్ దయచేసి చెప్తున్నా, ఇప్పుడన్నా మాయాస్ అంటే అన్నదమ్ములు జర చూసుకోండి సార్. మీరు తండ్రి చెప్పాడు, పెద్ద మనుషులు చెప్పారు, కనీసం మీడియా పట్టించుకుంటే మాయాస్ వంటి పేదరికం ఏమైపోలే, మాయాస్ పేదవాళ్ళు ఏమైపోలే. అది సార్ ఉన్నది మ్యాటర్. ఇక కావాల్సి చూసుకోండి. ఎప్పటి నుంచి గతంలో నుంచి ఉండ మా భార్య మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేసుకుంటూ ఉండే? నేను 4 ఎకరాల చేసుకుంటాను మేడం. 4 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటే అందుకు నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు, మాకు 2 ఎకరాలు అందుట్లో, లేకుంటే మాకున్న ఆస్తికి నీవురా, నీ ఆస్తికి మేము పోతాం. అలా చాలా భయపెడుతున్నారు మేడం. చెప్పండి సార్, మీకు ఎగ్జాక్ట్ గా ఏం ప్రాబ్లం అయింది? నాకు గత 50 సంవత్సరాల నుంచి మా హుజురాబాద్ నియోజకవర్గం, వీరవంక మండలం, కన్మార్ జిల్లా, ఎల్బాక గ్రామం ఉప సర్పంచ్ మాట్లాడుతున్నా. మాకు గత 50 ఏళ్ళ నుంచి మాకు ఎస్సీ రిజర్వేషన్ రాలేదు ఇప్పటి వరకు. పోయిన ప్రభుత్వం అప్పటి నుంచి కూడా తిరిగినాం, అప్పుడు కూడా ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు కూడా మళ్ళీ మన సీఎం దగ్గరికి మేము రావడం జరిగింది. మాకు మా మండలంలో 26 గ్రామాలు ఉంటాయి. 26 గ్రామాలు, ప్రతి గ్రామం కూడా రిజర్వేషన్ అయింది. 2 సార్లు అయింది 26 గ్రామాలు. మా గ్రామం ఎల్బాక గ్రామం అనేది ఇవరకు రిజర్వేషన్ రాలే. మాకు దయచేసి రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ప్రజలు సీఎం గారిని దగ్గరికి వచ్చి వినతిపత్రం ఇచ్చడం జరిగింది. కాబట్టి మాకు రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం. నేను మాజీ వార్డు నంబర్ కోయడ జాన్. గత 3 టర్ముల వార్డు సభ్యునిగా చేసిన. గ్రామ సభలో పాలకవర్గంలో 20 సంవత్సరాలు నేను ఏకదాటిగా చేసిన. 50 సంవత్సరాల నుంచి మా ఏనక మండలంలో 23 గ్రామాలలో అన్ని రిజర్వేషన్ ఎస్సీ అయినాయి కనుక ఎల్బాక కాలేదు కనుక ఇప్పుడు ఎల్బాక కావాలని మరి మేము సీఎం గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈసారన్న అత్తదనే కోరిక ఉంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కనుక ఇప్పుడు పాత పాలవర్గం ఇప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది కనుక మళ్ళీ వచ్చే ఛాన్స్కి ఎస్సీ కావాలని మరి సీఎం గారు మా లెటర్ను కలెక్టర్కి ఇచ్చి కలెక్టర్ నుంచి వెళ్ళి మాకు అందుబాటులో ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని, మాకు కల్పిస్తేనే మా ఎస్సీలకు కొద్దిగా న్యాయం జరుగుతుందని ఆశించుకుంటూ మరి హైదరాబాద్కు రావడం జరిగింది. పొద్దుట 4 గంటలకు లేచి ఇప్పుడైతే వినతిపత్రం ఇచ్చినాం. ప్రజావాణిలో ఒక సార్ కూడా కలిసి మాట్లాడితే తప్పకుండా మీ కరీంనగర్ కలెక్టర్ గారికి పంపుతాను. కలెక్టర్ కూడా మేము చేసే పోరాటాన్ని బట్టి కలెక్టర్ కూడా మా అందు దయదలిసి ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని, మాకు న్యాయం చేకూర్చాలని, మరి మీ మీడియా మిత్రులకు కూడా మా సమస్యను మొత్తానికి చేర్చాలని మేము అనుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. సో చెప్పండి, ఏంటి అసలు మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు అహ్మద్ అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖానాపూర్ హవేలీ దగ్గర నుంచి వస్తున్నానండి. సో ఎవరు మీకు భూ కబ్జాలు చేశారని చెప్తున్నారు ఎగ్జాక్ట్ గా? ఓకే, యాక్చువల్గా మా ఫాదర్ వచ్చేసి 1996లో ల్యాండ్ కొన్నారండి. ఇది నా ల్యాండ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఇది సర్వే నంబర్ 23, ప్లాట్ నంబర్ 158, 159, ఈ 2 ప్లాట్స్ నావండి. సో యాక్చువల్గా ఇది చాలా ఇయర్స్ నుంచి 1990s నుంచి మా పొజిషన్లోనే ఉంది. కానీ రీసెంట్లీ ఒక 2 years బ్యాక్ వచ్చేసి కొన్ని గుండాస్ ఏమో అక్కడ లేఅవుట్ స్టోన్ తీసేయడం స్టార్ట్ చేశారండి. కొంతమంది గుండాస్ అంటే ఎవరు వాళ్ళు?
ఎగ్జాక్ట్గా అక్కడ లోకల్ వాళ్ళండి. అక్కడ మహేశ్వర్ రెడ్డి అని చెప్పేసి ఒక పేరు ఉన్నాడు. నేను అక్కడ వెళ్ళి మాట్లాడడం ట్రై చేస్తే అక్కడ వాళ్ళేమో ఇది మా బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది, మీరు పోలీస్ వాళ్ళ దగ్గర వెళ్ళలేరు, ఎక్కడ మీరు కంప్లైంట్స్ తీసుకోరని చెప్పేసి చెప్పారు. ఎవరు వాళ్ళు? జెడ్పీటీసీకి సంబంధించిన వాళ్ళైనా? జెడ్పీటీసీలే చేస్తున్నారా? మాకు జెడ్పీటీసీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారండి. అక్కడైతే 10 మంది గుండాలు ఎప్పుడు ల్యాండ్ దగ్గర ఉంటారు. పక్క 6 ప్లాట్స్ దగ్గరే మొత్తం వాళ్ళు కబ్జా చేసేసారండి. పక్క ప్లాట్ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ ఓల్డ్ లేడీస్ని, ఓల్డ్ పీపుల్ని కొట్టడం, వాళ్ళని పంపించేయడం చేస్తే వాళ్ళేమో మీరు మాకే అమ్మాలి, సెటిల్మెంట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారండి. మేము అట్లానే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళేమో మా కంప్లైంట్ తీసుకోవడానికి కూడా అప్పుడు రెడీగా లేరు. ఇప్పుడు ప్రూఫ్స్ తీసుకొచ్చి నేను ప్రజావాణిలో మొత్తం నా క్వైరీ సబ్మిట్ చేశారండి, వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సంబంధించిన అనుచరులే మీ భూమిని ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఇప్పుడు పోలీసులకు మీరు ఫిర్యాదు చేసినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదా? ఇప్పుడు సెకండ్ టైం నేను మళ్ళీ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి. నేను డైరెక్ట్ ప్రజావాణి దగ్గరికి వచ్చాను. సీఎం సార్తో రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడ వచ్చేసాను సార్. అది మేడం. ఎంత భూమి మొత్తం? 200 గజాల? టోటల్ 400 స్క్వేర్ యార్డ్స్ మేడం. ఒకసారి ఒక ప్లాట్ 200 స్క్వేర్ యార్డ్స్? 200 రెండు 400 స్క్వేర్ యార్డ్స్. సర్వే నెంబర్ 23 ఖానాపూర్ హవేలీ అండి. సో ఇది మీ నాన్నగారి పేరు మీద అవుతుంది? కాదండి, నాన్నగారు నా పేరు మీద తీసుకున్నారండి. అప్పుడు నేను మైనర్, మా ఫాదర్ పాస్డ్ అవే అండి. సో ఇప్పుడు నేను, మీ నాన్నగారు లేరు, ఇప్పుడు మీరే ఫైట్ చేస్తున్నారు? అవునండి, నేను ఫైట్ చేస్తున్నాను మేడం. ఇది నా డీటెయిల్స్. ఇదంతా రిజిస్ట్రేషన్ అయిపోయాయా? అవునండి, లోపలికి వెళ్తే ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది, ఫామ్ ఫిల్అప్ చేసేయాలి. మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిందా? అవునండి, నా ల్యాండ్ రిజిస్టర్ అయింది. ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉందండి, 3515/96. ఇది నా రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ అయిపోయిన భూమిని కూడా ఎలా వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారంటారు? యాక్చువల్గా వాళ్ళు కొత్త లేఅవుట్ చేస్తున్నాం మేమని చెప్పేసి రికార్డ్స్ మార్చేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి 6 ప్లాట్స్ మొత్తం ఒక 1/2 acre ఉంటుందండి. అది మొత్తం వాళ్ళు మేమే ఇంకా దీన్ని కొత్త నామ్స్ ప్రకారం ఇది చేస్తున్నామని చెప్పేసి అందరి దగ్గర నుంచి లాక్కుంటున్నారండి. సో మీది ఏంటి సమస్య ఎగ్జాక్ట్? సమస్య భూమి గురించి తిరుగుతున్నా 40 ఏళ్ళ నుంచి తీయటంలే. చాలా అన్యాయం జరిగింది. లంచాలు తిని నాకు భూమి కేటాయించినట్టు మధ్యన బ్రోకర్లు చెప్పిండ్రు. ఆ అసైన్మెంట్ లిస్టు క్యాన్సిల్ చేసిండు గైడ్ చేసిండు తహసీల్దార్, ఆర్డీఓ లంచాలు తిని. కలెక్టర్గా కూడా ఏం చర్య తీసుకోలేదు. కలెక్టర్ 22 సార్లు 21 సారి రెఫరెన్స్ చేసినా ఏం సమాధానం లేదు. కలెక్టర్గా కూడా అసమర్థుడు అయిపోయిండు. కాబట్టి ఆ కేసు పెండింగ్ పెట్టిండ్రు. ఆ బాధలు తట్టుకోలేక వచ్చి వాళ్ళ మన ముఖ్యమంత్రి పేరు మీద ఇక్కడ ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చా. న్యాయం జరుగుద్దని ఆశపడుతున్నా. ఎన్నాళ్ళ నుంచి మీరు తిరుగుతున్నారు? 30-40 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. ఎంత భూమి మీది లాక్కోవడం జరిగింది? భూమి 10 ఎకరాలు నా పేరు మీద చేసిన వంటరు, కానీ ఆ లిస్టు రాకుండా పెండింగ్ పెట్టిండ్రు లంచాలు తిని. అసలు సంగతి అది. మొత్తం 10 ఎకరాల భూమి ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎవరు చేసుకున్నట్టు లేదు. గవర్నమెంట్ నా పేరు మీద శాంక్షన్ అసైన్మెంట్ చేసి మా నాయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినందుకు ఆర్మీ కోటాలో ఇచ్చి అది క్యాన్సల్, అది పెండింగ్ పెట్టి వేరే వాళ్ళ కాళ్ళు లంచాలు తిని ఆ కాగితాలు బయటకి ఇప్పటికే రాకుండా పెట్టారు. ఆ కాగితాలు వస్తే చాలు. ఆ కాగితాలు వస్తే మీ భూమి మీకు వచ్చేస్తుంది. వచ్చాక తర్వాత సంగతి ఎవడుంది దాని మీద ఏం సంగతి చూసుకోవచ్చు. కాగితాలు గైబ్ చేసారు. తహసీల్దార్, ఆర్డీఓ ఉద్యోగాలు పోతాయని వాళ్ళు కలుపుకోండి. అది సంగతి. మీరు వ్యవసాయం చేస్తుంటారా? నేను ఇప్పుడు ఏమి చేయటం లేదు, మరి భూమి లేదు కదా. 10 అని అన్నారు. అసలు చట్టం వేరే ఉంది. ఆ చట్ట ప్రకారం అది సెంట్రల్ గవర్నమెంట్ది. దానికి అది ఏం జరుగుద్దో ఎట్లా జరుగుద్దో తెలియదు. ఎంత ఇవ్వాలనేది 10 ఎకరాలు అయితే చేసినామని చెప్పినారు బ్రోకర్లు. ఏమయ్యా ఆయన డబ్బులు ఇస్తావా, మీ కాగితాలు మా కాడ వచ్చినాయి జిరాక్స్ కాపీ అన్నాడు. నాకు ఆ డబ్బులు లేవు అంటే అట్లయితే వాళ్ళు చెప్పకుండా ఉన్నారు. సో చెప్పండి బ్రదర్, ఏంటి ఈ లైన్ మ్యాన్ది? అంటే మేడం ఇక్కడ ఏం జరిగిందంటే మేము 2023లో 1500 పోస్టులకు టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థ పాత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ వచ్చింది మేడం. అయితే 1500 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇంట్లో మేము 1:2లో సెలెక్షన్ అయినా మేడం. సెలెక్షన్ అయినట్టు ఎవిడెన్స్ ఏముందని మీరు అడగొచ్చు. ఒక మీడియా మిత్రులుగా మీరు ప్రశ్నించవచ్చు మమ్మల్ని. నా దగ్గర ఉన్నటువంటి ఆధారం ఇది ఒక్కటే. మేము ఆల్రెడీ ఎగ్జామ్లో పాస్ అయినా మేడం. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత జూనియర్ లైన్మెన్కు ఇగో చూడండి మేడం, ఇగో డిపార్ట్మెంట్ రాసిచ్చినటువంటి లెటరు, నా ర్యాంక్ 157 బీసీపీలా. మాకు సెలెక్షన్ అయిన తర్వాత కూడా ఉద్యోగం ఇస్తలేరు. కాబట్టి చేతి రాతనే కదా, అది లేదు కదా స్టాంప్. ఇక్కడ స్టాంపు డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇగో డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ప్రొఫెసర్ ఇది.
సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఒక ప్రొఫెసర్ ఇక్కడ స్టాంప్ కూడా ఎక్కడ లేదు కదా, స్టాంప్ ఇగో ఇక్కడ ఉంది మేడం, ఇగో అసిస్టెంట్ సైన్ ఒకటే ఉంది. సైన్ ఒకటే ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ భారీ స్కాములు జరిగినాయి. రిటైర్మెంట్ అనే ఉద్యోగులను తీసుకొచ్చి నువ్వు డిపార్ట్మెంట్ లో పని చేపిస్తున్నావు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఆర్టిజన్ వేటిజన్ కలపడం వల్ల మా ఉద్యోగాలు పోయినాయి. రిటైర్మెంట్ అనే ఉద్యోగాల స్థానంలో తీసుకోండి, సంస్థని కాపాడండి, మాకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మా దగ్గర ఉన్నటువంటి ఆధారం ఒక్కడే, మా దగ్గర ఏం కాయిదాలు లేవు. కాబట్టి మేము డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాం అంటే ఆర్టిజన్ కు వేటేజ్ చేయడం వల్ల మాకు అన్యాయం జరిగింది మేడం. ఫ్రీగా 20 మార్కులు ఇవ్వడం వల్ల మా ఉద్యోగాలు పోయినాయి. ఫస్ట్ ర్యాంక్ ఉన్నోడు లాస్ట్కి వెళ్ళిపోయాడు, లాస్ట్ ఉన్నోడు పైకి వచ్చేసాడు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎగ్జామ్ రాసింది మేడం, వానికి 30 మార్కులు వచ్చినాయి, నాకు 30 మార్కులు వచ్చినాయి. వాడు డిపార్ట్మెంట్ లో ఒప్పంద ప్రాతిపదికన ఆ రోజు 2010లో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయితే డిపార్ట్మెంట్ ఏం చేసింది, వానికి కాంట్రాక్ట్ బేసిక్ కింద ప్రతి సంవత్సరం 2 మార్కులు కలపడం వల్ల 2020 వరకు వానికి 20 మార్కులు వచ్చినాయి. వాడు ఈరోజు జేఎల్ఎం గా పనిచేస్తాడు. అదే సంవత్సరం పనిచేసుకుంటా ఈ రోజు అదే సంవత్సరం పనిచేసుకుంటూ అల్లనే పనిచేస్తాడు. అల్లనే మనం మిక్సీలో పిండి వస్తుంది కానీ రొట్టె మాత్రం రాదుగా మేడం, చేసిన రొట్టె వస్తుంది. నేనేం చెప్తున్నా అంటే ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసేలకు వేటేజ్ చేయకండి సార్, మీరు పర్మనెంట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా మీ ఇష్టం. కాబట్టి మాలాంటి ఎంటెక్ బీటెక్ చేసినటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. చిన్న జైల్లో ఉద్యోగం సాధించలేకపోతున్నాం. సిగ్గుచేటి ఎవరు కానీ చెప్పుకుంటే నవ్వుతారు మా విషయాలు చెప్పుకుంటే. ఇక్కడ ఉన్నటువంటి మా అన్నలు పోలీసులు కూడా ఒకసారి స్పందించాలి. ఏంటంటే ఇటువంటి విషయాలపైన ఇన్ని రోజులు జరిగినటువంటి అన్యాయాలను మేము బయట పెడుతున్నాం. ఈ ప్రజావాణి ద్వారా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాకు న్యాయం జరగాలి. అయితే ఇక్కడ 1:2 పోల్ క్లైంబింగ్ పిలిచిన తర్వాత పోల్ ఎక్కినోడు కింద పడడానికి ఉద్యోగం వచ్చింది మేడం. నేను మంచిగా పోల్ ఎక్కి తిన వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. జారి కింద పడడానికి ఉద్యోగం వచ్చింది. పోల్ మంచిగా ఎక్కినందుకు ఉద్యోగం ఎందుకు రాలేదు నేను ప్రశ్నిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఒక ఎంఏ జర్నలిజం స్టూడెంట్ గా, ఎంఏ పొలిటికల్ స్టూడెంట్ విద్యార్థిగా నేను ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది, మీకు జైల్లో విద్యార్థులు అంటే ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేదని. ఎంతమంది ఉన్నారు మీ విద్యార్థులు? దాదాపు 500 మంది ఉంటాం మేడం, 500 మంది ఉంటాం. అయితే ఇప్పుడు మేము విద్యుత్ శాఖ మంత్రి పట్టాలను కలవడానికి పోతున్నాం. నెక్స్ట్ బట్టి విక్రమార్కం కలుస్తాం, తర్వాత మా సీఎండి సార్ కలుస్తాం, తర్వాత ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తాం. మాకు న్యాయం జరగాలి. మీకు ఏ ఉద్యోగం రాలేదని చెప్పేసి మీరు ఇక్కడ వరకు రావడం జరుగుతుంది? జూనియర్ లైన్ పోస్ట్కు నేను క్వాలిఫై అయినాను మేడం. మేము నిరుద్యోగులుగా ఉండి ఈ రిక్రూట్మెంట్లు గత ప్రభుత్వంలో చేసిన రిక్రూట్మెంట్లలో కూడా మేము అన్ని ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి అన్ని టెస్టులు వాళ్ళు పెట్టిన టెస్టులు అన్నింటిలో క్వాలిఫై అయ్యి కూడా మేము మళ్ళీ నిరుద్యోగులుగా మిగిలిపోయినాం. ప్రాబ్లం ఏంటి అంటే ఆటోమేటిక్గా సంస్థలో పనిచేస్తున్న అభ్యర్థులనే వాళ్ళను మళ్ళీ తిరిగి వాళ్ళనే లైన్ మ్యాన్లుగా తీసుకోవడం జరిగింది. వాళ్ళని మీ సంస్థలో వర్క్ చేస్తున్న వాళ్ళని తిరిగి మీరు మళ్ళీ లైన్ మ్యాన్గా జాయిన్ చేసుకోవాలనే అవకాశం మీరు ఉన్నప్పుడు మాకెందుకు ఈ షో చేయడం, ఎగ్జామ్లు పెట్టి మమ్మల్ని పోల్ టెస్ట్లో పిలిపించి మేము కాలేజ్ ఫీజులు, కోచింగ్ ఫీజులు అన్నీ చేసి మేము హైదరాబాద్ ఎక్కడో మారుమూల గ్రామం నుండి మేము హైదరాబాద్ సిటీకి వచ్చి ఏదో ఛార్జీలు పెట్టుకొచ్చి ఎగ్జామ్లు రాస్తే మేము మళ్ళీ తిరిగి నిరుద్యోగులుగా మేము ఉండడానికి మేము ఇంత కష్టపడింది. మా తరఫున ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు మా బాధని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఇంకా SPDCL లో ఇంకా జూనియర్ లైన్ మ్యాన్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి, 3000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా దానిలో మమ్మల్ని ఇప్పుడు మిగిలి ఉన్నది మేము 1:2లో క్వాలిఫై అయిన వాళ్ళను మాకు ఇప్పుడు ఖాళీలు అన్ని వాళ్ళు పెట్టిన టెస్టులు అన్నింటిలో మేము పాస్ అయినాం. మేము పాస్ అయిన అందరి విద్యార్థులందరికీ నిరుద్యోగులందరికీ న్యాయం చేసి మాకు ఉద్యోగాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. సో ఇదండి నిరుద్యోగుల సమస్య అయితే రోజు రోజుకి ఎక్కువే అవుతుంది తప్ప తక్కువ కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఉన్నాయి. జీవో 46 రద్దు చేయాలని చెప్పి ఒకరు, జీవో 71 రద్దు చేయాలని మరొకరు, అంతేకాకుండా SI కానిస్టేబుల్స్ విషయం మీద మరికొంతమంది, అదేవిధంగా ఇప్పుడు ఈ లైన్ మ్యాన్ ఇష్యూ మీద ఈ రోజు అయితే రావడం జరిగింది. ఈ లైన్ మ్యాన్ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి దాదాపుగా 500 మంది నిరుద్యోగులందరూ కూడా పోరాటానికి అయితే సిద్ధమయ్యారు. సో గత వారం అయితే ఇక్కడికి ప్రజావానికి వచ్చి ఆర్జీ అయితే పెట్టుకున్నారు. సో దాని మీద ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి మళ్ళీ ఇవాళ కూడా వచ్చి వీళ్ళంతా దాదాపుగా 100 మంది వచ్చి ఇక్కడైతే ఆర్జీ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఈసారి చర్యలు త్వరగా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు.